మంచిది ప్రియులారా, వాక్య భాగములోకి వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి మనము ఎన్నో సంగతులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రక్క సంఘానికి జరుగుతున్న హింస, మరో ప్రక్క సంఘము విస్తరించబడటం, రెండు ఒక అద్భుతమైన విధానములో వెళుతూ ఉన్నాయి. ఒక ప్రక్కేమో సంఘానికి ఏం జరుగుతుంది? హింసలు జరుగుతున్నాయి. మరో ప్రక్క సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. సంఘము విస్తరించటానికి కారణం ఏంటంటే, ఆనాడు ఎన్ని శ్రమలు వచ్చినా, సంఘానికి ఎన్ని గొప్ప హింసలు కలిగినప్పటికీ కూడా ప్రియులారా, వారు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. అలా బోధించటంలో పిలుపు ఒక ప్రియులార స్టెఫెను తర్వాత ఒక మంచి స్థానం తీసుకున్నాడు. సమరయలో అతడు దేవుని వాక్యం చెప్పటం, అనేకులు రక్షించబడటం దేవుని వాక్యములో నుండి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులార, ఆ తర్వాత అక్కడ అనేకులు దేవుని వాక్యం విని బాప్తిసం పొందారని పేతురు, యోహానులు యెరూషలేము నుండి పెద్దల చేత అక్కడికి పంపించబడటం, వారొచ్చి వారికి కావలసిన సంగతులు చెప్పి పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రియులార ఒక గొప్ప విషయాలను వారికి తెలియచేసి పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా వారి మీద చేతులుంచి మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఏం చేశారో తెలుసండి? ఆ ప్రాంతాలలో సువార్త చేసుకుంటూ వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. వారు వెళ్ళినా వచ్చినా వారు ఏం చేస్తున్నారు అనంటే దేవుని సువార్తను ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. రండి వాక్య భాగములోనికి వెళదాం. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథము దేవుని వాక్యములో నుండి 8వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. వాక్యములో నుండి 8వ అధ్యాయము 25వ వచనం. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్తను ఏం చేస్తూ వచ్చారండి? ప్రకటించుచూ వచ్చారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? ప్రియులారా, పేతురు, యోహానులు అపోస్తులండి. సమరయ ప్రాంతానికి వచ్చారు కదా. సమరయ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ సీమోను మార్పు చెందటం, ఆ తర్వాత సీమోను యొక్క జీవితంలో ప్రియులారా అతడు మోసపూరితమైనటువంటి స్థితి కలిగి ఉండటం దేవుని వాక్యంలో మనము చూసాం. తర్వాత నీ తప్పును ఒప్పుకో, దేవుడు సరిచేస్తాడేమోనంటే అతడు ఒప్పుకోకుండా అది కూడా మీరే వేడుకోండి అని అనటం లేఖనాలు చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళుచు ఏం చేస్తున్నారంటే ప్రియులారా సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములో సువార్తను ఏం చేస్తున్నారు? ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారో చూడండి. ఎక్కడో ఒక చోట ఉండి కాదు, వీళ్ళు యెరూషలేములో ఉన్నా వీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ సువార్తను ప్రకటించి మరలా స్థానిక సంఘానికి వచ్చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళు కూడా, పేతురు, యోహానులు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో అక్కడ ప్రియులారా వాహనం ఎక్కి ఇక్కడ దిగటం, లేకపోతే అక్కడ ఓడ ఎక్కి ఇక్కడ దిగటం కాదు గాని వారు మధ్యలో తిరిగి వస్తున్నప్పుడు ఏ ఏ గ్రామాలైతే కనబడ్డాయో కనబడిన ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? దేవుని సువార్తను చేస్తూ వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్య సంఘము ఒక ప్రక్క శ్రమలుగా, ప్రియులారా అనేక రకాలైన ఇబ్బందులుగా సంఘము వెళుతూ ఉంది. మరో ప్రక్క సంఘములో ఆత్మలు రక్షించబడుతూ అనేక ప్రాంతాలకు దేవుని సువార్త విస్తరిస్తుంది. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు సంఘము విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉందండి. ప్రియులారా, అనేకులు రక్షించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భములో, ఇలా జరుగుతున్నటువంటి సమయములో ప్రభువు దూత పిలుపు దగ్గరకు వచ్చిందండి. ప్రభువు దూత పిలుపు దగ్గరకు వచ్చింది. పిలుపు ఎవరు? పిలుపు ఏం చేస్తున్నాడు? సమరయలో దేవుని వాక్యాన్ని బోధించి అనేకులను ప్రభు యొద్దకు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్న వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ పిలుపు దగ్గరకు వచ్చి పిలుపుతో ఒక సంగతి చెబుతుంది. పిలుపు ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, లేక సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు ఒక మహా గొప్ప వ్యక్తి,
ఒక మంత్రి దగ్గర పని జరిగిస్తున్నటువంటి వ్యక్తి. ఎవరు ఆయన అని ఒకవేళ ఆలోచిస్తే లేఖనాల్లో ఏమి వ్రాయబడిందో చూద్దాం. 26వ వచనాన్ని చదువుకుందాం. 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. చాలండి. ఇప్పుడు దేవుని ఆత్మ ఒక ప్రభు దూత చేత వర్తమానం పంపింది. ఎవరి దగ్గరికి? ఫిలిప్పు దగ్గరకు వర్తమానం పంపింది. ఫిలిప్పుతో ఏం చెబుతుందంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తున్నాడు అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యములో ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళుతున్నాడట? గాజాకు వెళుతూ ఉన్నారు. ఏమండి, గాజా అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? గాజా అనే పేరు ప్రతిరోజు పేపర్లో చూస్తానే ఉన్నాం మనం. గాజా అనే పేరు పేపర్లో చూస్తున్నారా? ఏమండి, ఇశ్రాయేలీలకు గాజాకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది కదా. ప్రతిరోజు పేపర్లో ఆ మాటలు ప్రియులను నేను చదువుతున్నప్పుడు, ప్రభువా ఎంత చరిత్ర కలిగిన పుస్తకం అయ్యా నీ గ్రంథం, ఎంత ఉన్నతమైనది నాయన అని నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. పేపర్ చదివినప్పుడు ప్రియులారా, యెరూషలేములో లేక ఇశ్రాయేలీలకు ఇదిగో గాజాలో ఉన్నటువంటి ప్రజలకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సందర్భాలన్నీ చదువుతున్నప్పుడు ఆ గాజా, ఆ యెరూషలేము నేటికి కూడా చరిత్రలో ప్రియులారా మన కళ్ళ ముందు ఈ భూమి మీద ఉండటం చాలా గొప్ప విషయం కదా. కాబట్టి ఇవి కట్టుకథలు కాదు, ఇవి వాస్తవాలు. యెరూషలేము అనే పట్టణం ఉంది, గాజా అనేటువంటి ప్రాంతం కూడా ఉంది అని మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఆరాధన చూసుకుని వెళుతున్నాడు. ఎవరు ఈయన అంటే ఒక రాణి ఉందండి. ఎవరు ఈ రాణి అని వాక్యలో చూస్తే ఐథియోపియా ప్రాంతానికి సంబంధించిన రాణి. ఐథియో ప్రాంతానికి సంబంధించిన రాణి. ఆ రాణి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు ఈ నపుంసకుడు. ప్రియులారా, మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏం మంత్రి ఇతడు? తన ధనాగారమంతటి మీద అతడు పైన మంత్రిగా ఉన్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇతడు తన జీవితంలో అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు, ఒక మంత్రిగా ఉన్నాడు, ధనాగారమంతటి మీద ఇతడు అధికారి. కానీ ఆరాధించటానికి గాజా నుండి ఎక్కడికి వెళుతున్నాడు చెప్పండి? ప్రియులారా, యెరూషలేమునకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రక్కన మందిరం పెట్టుకుని దగ్గరకు రాలేం మనం. ఏమండి, ఆలోచించండి. ఇతడు ఎంత దూరం వెళుతున్నాడో చూడండి. ఒక దేశము నుండి మరొక దేశానికి వెళుతున్నాడు, ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళుతున్నాడు. ఐగుప్తు ప్రాంతము నుండి ఇతడు యెరూషలేమునకు వెళుతున్నట్లుగా దైవ లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఎలా వెళుతున్నాడు? రథం వేసుకుని వెళుతున్నాడు. ఎందుకండి ఇంత ఆసక్తి ఈయనకి? ఈయనకి ఆసక్తి ఏంటి? ఈయనకి ఏం తక్కువని ఆసక్తి? గ్రహించండి. ఇతని జీవితంలో ఒక మంచి ప్రియుల స్థానంలో ఉన్నాడు. ఒక మంత్రి. మంత్రి అంటే సామాన్యమైన విషయం అండి. ఒక మంత్రి ప్రియులార వస్తున్నాడు అనంటే ఇదిగో మనం ఎంతగా ఇక్కడ ఆయన్ని చూడాలి. ఎవరు ఆ మంత్రి వస్తున్నాడు అని మనం ఎంతగానో ప్రియులారా ప్రాధేయపడి ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఎదురు చూస్తూ ఉంటాం. అంత ఒక గొప్ప మంత్రి ఇతడు. ప్రియులారా, అతడు మరి ఆ యొక్క రథాన్ని వేసుకొని గాజా నుండి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. నిజంగా ఇతనుకున్న ఆసక్తి చూడండి. మందిరం అంటే ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలండి మనకు. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభు మాటలు వినాలి. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలి. అందుకే కోరావు కుమారులు అంటారు, నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము, నా హృదయము, నా శరీరము ఎంతో ఆశపడుచున్నది, గంతులు వేయుచున్నవి అని అంటాడు 84వ కీర్తనలో. ప్రియులారా, ఆలోచించండి. దావీదంటాడు, ప్రభువా నీ మందిరములో ప్రసన్నతను చూడటానికి
ఒక వరము అడిగాను. ఆ వరము పొందటానికి చిరకాలము నేను నీ మందిరములో నివాసం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. ప్రియులారా, గ్రహించండి ప్రియులారా, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మందిరము మీద వారికి ఉన్న ఆసక్తి చూడండి. మనకుందా ఆసక్తి? మందిరము జరుగుతుందంటే ఆరాధనకి వెళ్ళాలని, దేవుని స్తుతించాలని, దేవునితో గడపాలని, సహవాసముగా కూడుకోవాలని ఆసక్తి మనకుందా? ఆలోచించండి ప్రియులారా. మన జీవితం ఎటువంటిదంటే మందిరం మానేసేయాలంటే మానేస్తాం, వెళ్ళాలంటే వెళతాం. అది మన మీద ఆధారపడి ఉంటది. కానీ వాళ్ళ స్థితి అది కాదు, అది దేవుని మీద ఆధారపడి వెళ్ళేవాళ్ళు. దావీదు కూడా ఒక మాట అంటాడు, జనులు దేవుని మందిరమునకు పోవుదమని నాతో అనినప్పుడు నేనెంతో సంతోషించాను అని అంటాడు. ప్రియులారా, 122వ కీర్తనలో వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. పాత నిబంధన భక్తులు మందిరం మీద ఆశతో వెళ్ళారు. మందిరం అంటే ఎంతో ప్రియమైనదిగా చూశారు. మందిరం అంటే వాళ్ళు ఎంతగానో ప్రియులారా మరి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారు ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ రోజున మందిరం అంటే మనకు ఆసక్తి ఉందా? మందిరం అంటే ఆరాధించడానికి మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉందా? మన మైండ్ మీద మనం ఆధారపడతాం ఆరాధించటంలో, కానీ ఎప్పుడు మన మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరంలోనికి వెళ్ళి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి? వీరు ప్రియులారా మన జీవితంలో తెలుసుకోవాలండి. దావీదు అంటాడు, ప్రియులారా దైవ గ్రంథములు నీ మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండారు అంటాడు. మనం ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదగాలంటే, ఫలించాలంటే, పచ్చగా మనం ఉండాలి అనంటే అది దేవుని మందిరములోనే జరుగుతుంది. ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్లే వారిలోనే ఆ విధానం ఉంటుంది. దేవుని మందిరం అంటే మనకు అటువంటి ఆసక్తి రావాలి, కావాలి కూడా. నేటి పరిస్థితులు ఎలాగున్నాయంటే మనకిష్టమైతే వెళతాం, మనసు వెళ్ళాలి అని అనిపిస్తే వెళతాం, లేదు ఒకవేళ ఎవరైనా తోడుంటే వెళతాం, లేకపోతే ఏదైనా పరిస్థితులుంటే ప్రియులారా వెళతాం, ఏదైనా ప్రార్థన చేయించుకోవాలంటే వెళతాం. అందుకు కాదు, ఇక్కడ నపుంసకుడు ఆరాధించుటకు వెళుతున్నాడని వ్రాయబడింది అక్కడ వాక్యంలో. చదవండి మళ్ళీ ఒకసారి దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను. ఎందుకు వెళ్ళాడు? మందిరానికి ఆరాధించటానికి వెళ్ళాడు. మరి మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి? ఆరాధించటానికి వస్తున్నామా? ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఆరాధన అంటే దేవుడు మనము కలిసి ప్రియులారా ఒక స్థలమును కలిగి ప్రభువులో ప్రియులారా ఆనందించేది, దేవుని ఘనపరిచేది ఆరాధన. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మందిరం అంటే ఆసక్తి చూపించాలి ప్రియులారా, ఆసక్తి చూపించాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నీ మందిరమును గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. ఏవండి, ఒక దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే. వచనాలు తెలుసు గాని ఆ వచనాలలో ఉన్న భావం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక దేవుని ఎరిగిన బిడ్డ, ఒక ప్రభుని ఎరిగినప్పుడు, ఒక ప్రభుని తెలుసుకున్న తర్వాత, ఆరాధనకు రావటం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తి నిజంగా దేవుని మీద ఆధారపడిన వాడైతే, దేవుని నుండి నేను మేలు పొందాలి అని అనుకుంటే మందిరము మానరు, మందిరానికి రాకుండా ఉండలేరు ప్రియులారా. అంతగా ప్రియులారా ఆనాటి భక్తులు జీవించారండి. మందిర ఆవరణాలు చూడాలని, మందిరములోనికి వెళ్ళాలని, ఆ ప్రాంతాలలో అడుగు పెట్టాలని, అక్కడ ఆరాధన చెయ్యాలని ఎంతగా వారు ఆశించారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా వాళ్ళు దూరాన్ని చూడలేదు, లేకపోతే వారు ప్రియులారా అమ్మో చాలా ప్రాంతం వెళ్ళాలి కదా, దూరం వెళ్ళాలి కదా, యెరూషలేమంటే ఏంటి అని వాళ్ళు అనుకోలేదు. ఎంత దూరమైనా, అది ఎటువంటి పరిస్థితులైనా, అవి కొండలు లోయలు కలిగినటువంటి ప్రదేశమైనా వారు ఆరాధించటానికి దేవుని మందిరము లోపలికి వెళ్ళేవారు. దేవుని మందిరాన్ని వాళ్ళు ప్రేమించేవారు. నిజంగా ఒక మాటలో చెప్పాలి అనంటే మందిరము కొరకై వారు ప్రార్థించేవాళ్ళు, యెరూషలేము మందిరము కొరకై. అందుకే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని ఆనాడు ఇశ్రాయేలీయులకు ఒక మంచి వార్త వినబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు వారు యెరూషలేము మందిరం
మందిరము కొరకు ప్రార్థించారు. మనము ఉంటున్న మందిరము కొరకు ఏం చేయాలండి? ప్రార్థించవలసిన అవసరత సంఘానికి ఉంది ప్రియులారా, సంఘానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఇతడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు. మరి అతని మనసులో ఏముందో తెలియదు, అతని ఆలోచనలో ఏముందో తెలియదు. దేవుడు మనసులను ఎరిగిన వాడు గనక, తలంపులు ఎరిగిన వాడు గనక ఇప్పుడే ఇతని జీవితానికి ప్రాముఖ్యమైన సమయం అని అనుకున్నాడు. ఇంకో విషయం చెప్పనండి, ఇతడు వెళ్ళిపోతూ రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప అలవాటది! ప్రయాణంలో ప్రియులారా, ఏవేవో పనికిమాలని చదవటం కంటే వాక్యం చదవటం ఎంత మంచిదండి దేవుని పిల్లలకు. ప్రయాణములో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక బుక్ చదవండి వాక్యానికి సంబంధించింది. ప్రయాణములో ఉన్నప్పుడు ప్రియులారా బైబిల్ చదవండి. ప్రయాణములో ఉన్నప్పుడు దేవుని సంగతులు చదవండి. చాలా అద్భుతం జరుగుతుందండి. ఇతడు వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని ఎందుకు చదువుతున్నాడంటే, యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు జననం ఉంది. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించిన విషయాలు, అంటే టోటల్ గా యెషయా గ్రంథంలో అన్నీ ఉన్నాయండి. ఒక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉంటాయండి. దాన్ని ఏమన్నారో తెలుసా? చాలా మంది భక్తులు ఏమన్నారంటే మినీ బైబిల్ అన్నారు దాన్ని. ఒక యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే మినీ బైబిల్. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలలో ఏముంటది? యేసుక్రీస్తు జననం ఉంటది, యేసుక్రీస్తు శిలువ మరణం ఉంటది, యేసుక్రీస్తు సమాధి ఉంటది, యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి సందర్భాలు ఉంటాయి. యెషయా గ్రంథాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పాను. ఒక మంచి సువార్త కలిగిన పుస్తకం అది. ఇతడు దానిని చదువుతూ వెళుతున్నాడు. ఈ లోపు ప్రియులార దేవుడు పిలుపుతో చెప్పాడు, పిలుపు నీవు వెళ్ళి, ఇదిగో రథం మీద వెళ్ళిపోతున్నాడు. మరలా తిరిగి అతడు ఆరాధన చేసుకుని గాజాకి వెళ్ళిపోతున్నాడు. అరణ్యంలో ఉన్నాడు, వెళ్ళి కలుసుకో అని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు పిలుపు గారు అరణ్యములో గుండా ప్రయాణం చేయాలి. ఎంత బాధ్యత కలిగిన వాడైతే, ఎంత భారము కలిగిన వాడైతే చెప్పగానే లేచి వెళ్ళున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఆ టైములో లేచి వెళ్ళమంటున్నాడు ప్రభు. లేచి వెళ్ళమనగానే వెళ్ళిపోతున్నాడు. ప్రభా రేపు వెళ్తానులే ప్రభా, లేకపోతే ఎల్లుండి కలుసుకుంటానులే ప్రభా, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళి జాగ్రత్తగా మాట్లాడతానులే ప్రభా అని అనలేదు. పిలుపు ఉన్న పాటున నీవు వెళ్ళిపో అనగానే అతడు లేచి వెళ్ళినట్లుగా, ఆ రథాన్ని కలుసుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వెళ్ళినటువంటి ప్రియులారా ఈ యొక్క పిలుపు ఏం చేస్తున్నాడో, వీళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరుగుతుందో మనము చూద్దాం. ఒకసారి 29వ వచనము నుండి చదువుకుందాం. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇదండి అతడు చదువుతున్నది. అతడు చదువుతున్నటువంటి ఈ యొక్క భాగాన్ని చదువుతూ ఉండగా పిలుపు దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి, దేవదూత చెప్పినట్లుగా వెళ్ళి నపుంసకుణ్ణి, అంటే ఆ మంత్రి గారిని కలుసుకొని, ఏమండి మంత్రి గారు చదువుతుంది ఏమన్నా గ్రహిస్తున్నావా అనంటే అక్కడ ఏమంటున్నాడు అతడు? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ అంటే చదవటం వేరు, చదివినది గ్రహింపుకు తెచ్చుకోవటం వేరు. ఈ రెండు బాగా అర్థం చేసుకోవాలి. చదవటం వేరు, చదివినది గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. గ్రహింపులోనికి తెచ్చుకోవాలంటే ఆ త్రోవ ఎరిగిన వాడు, ఆ త్రోవ తెలిసిన వాడై ఎవరైనా ఒక వ్యక్తి అక్కడకు రావాలి.
ప్రియులారా, దైవజనులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, మీ అందరికీ త్రోవ చూపించేవాడు దైవజనుడు, మీ అందరికీ వాక్యాన్ని వివరించి చెప్పేవాడు దైవజనుడు, మీరు గ్రహించటానికి కావలసిన మాటలను బోధించటానికి ఏర్పాటు చేయబడిన వాడు దైవజనుడు. ఏమండి, బైబిల్ చదువుకోండి అనంటే మీరు ఇంటి దగ్గరైనా చదువుకుంటారు, చదువుకోరా? ఏమండి, ఇంటి దగ్గరైనా చదువుకోవచ్చు. చదవటం వేరు, చదివినది ఏం చేసుకోవాలన్నాడు? గ్రహించుకోవాలి. ఒక వ్యక్తి అనంటే వారికి త్రోవ చూపేవారు కావాలి. అందుకే ఆ త్రోవ చూపేవారే దైవజనులు, ఆ త్రోవ చూపేవారే పెద్దలు, ఆ త్రోవ చూపేవారే బోధ చేసేవారు. ఆలోచించండి. నపుంసకుడు అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నాను. మంత్రి ఆయన ఎవరండి? మంత్రి. పిలుపు విషయంలో మనము చూస్తే, పిలుపును చూస్తే ఒక సామాన్యమైన సేవకుడు, అంతే కదండి? ఒక సామాన్యమైన దేవుని సేవకుడు, ఒక సామాన్యుడైన దేవుని సేవకుడు ప్రియులారా, మంత్రిగా ఒక గొప్ప స్థానములో ఉన్నటువంటి వ్యక్తికి గ్రహించేటువంటి వాక్యాన్ని గ్రహింపు చేయటానికి త్రోవ చూపేవాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మంత్రి గారు కదా, అతడు చదివింది అర్థం చేసుకోలేడా? గ్రహించండి ప్రియులారా, మంత్రి కదా. మంత్రి అంటే ఊరికి నవ్వుతారా? పైగా అతడు దేని మీద మంత్రి? ధనాగారం అంతటి మీద మంత్రి. అంటే ఇప్పుడు ధనాగారం అంతటి మీద మంత్రి అంటే అతడు లెక్కలు రావాలా వద్దా? లెక్కలు రావాలి కదా అతనికి. ఎందుకంటే ప్రియులార, దేశములో ధనము ఎక్కడికి వెళుతుంది, ఎలా కూడబెట్టాలి, ఎలా వాడాలి, దేనికి ఉపయోగించాలి, ఇవన్నీ వస్తేనే కదా అతడు దాని మీద మంత్రి అయ్యేది. ఇంత గొప్ప లెక్కలు తెలిసినటువంటి మంత్రి ప్రియులార, ఇప్పుడు అతడు ఇదిగో ఒక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని ఒక ప్రియుల వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని అర్థం చేయించటానికే ఎవరు వెళ్ళారు? సువార్తికుడైన, దేవుని వాక్యము తెలిసిన, త్రోవ చూపించే ఒక మార్గదర్శి వెళ్ళాడు. ప్రియులారా, గ్రహించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా లేక గ్రహిస్తున్నావంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ అర్థమవుతుంది, ఎలా నేను గ్రహించగలను అని మాట్లాడుతూ ఉంటే, అతడు చదువుచున్న లేఖనం ప్రియులారా అక్కడ వ్రాయబడింది. అంటే ఆ యొక్క నపుంసకుడు చదువుచున్న లేఖనము రాయబడింది. ఏంటి ఆ లేఖనం? ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ప్రియులారా వ్రాయబడినట్లుగా అతడు చదువుతున్నాడు. ఏమర్థమైంది? గొర్రెపిల్ల ఏంటి, వదకు తేబట్టవేంటి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఎలా ఉంటుందో, ఆయన అనే మాట మళ్ళీ వాడి నోరు తెరవకుండెను అనే మాట మాట్లాడటం ఏంటి, ఆయన దీనత్వం ఏంటి, ఆయన న్యాయ విమర్శ దొరకకపోవటం ఏంటి, ఆయన సంతానమును గూర్చి ఎవరు వివరిస్తారు అనే మాటలేంటి, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది అనటం ఏంటి, ఈ విషయాలు అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు చెబుతున్నాడు. ప్రియులారా, అతడు చదువుచున్నటువంటి మాటలకు ప్రియులారా, అయ్యా ఈ మాటలు చదువుతున్నాను గాని నాకు అర్థం కావట్లేదు పిలుపు గారు, ఒక్కసారి ఆ విషయాలు నాకు బోధించవా అన్నప్పుడు ఆ విషయాలన్నీ తీసుకొని యేసుక్రీస్తును గూర్చి సువార్త బోధించాడు. ఎవరు? పిలుపు గారు. బోధించాడు లేదో చూద్దామరండి. దేవుని వాక్యములు 34వ వచనం నుండి చదవండి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపునడిగెను. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరిని గూర్చిన సువార్త? యేసును గూర్చిన సువార్త ఏంటి? అసలు సువార్త ఏంటి? లేఖనముల ప్రకారము ఆయన మరణము పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. సువార్త అంటే ఏంటో అక్కడ వాక్యంలో మనము చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. 3వ వచనం, 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున
లేపబడెను. అది సువార్త. ఏమండి, మీరు మొదటి వచనం నుండి చదివితే అర్థమవుతుంది. మీరు ఆ సువార్త వల్లనే కదా రక్షించబడింది. ఆ సువార్త యొక్క ఉపదేశం ఏంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? మృతి చెందాడు. ఆయన లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన్న తిరిగి లేచాడు. ఆ శిలువ మరణ పునరుత్థానములను గూర్చే యెషయా గ్రంథములో వ్రాయబడిన ఆ మాటలే ఇప్పుడు ప్రియులారా ఈ యొక్క నపుంసకుడు చదువుతున్నాడు, మంత్రి గారు. ఆ చదువుతున్నప్పుడు దానికి వివరణ ఇస్తూ యేసుక్రీస్తును గూర్చి సువార్త చెప్పాడు. ఎవరు? ఫిలిప్పు గారు. ప్రియులారా, ఫిలిప్పు గారు చెప్పగానండి, సువార్త చెప్పగానేనండి, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయలేదండి. అలా వెళుతూ ఉన్నారు, ఇతడు సువార్త చెబుతూ ఉన్నాడు. ప్రక్కన నీళ్లు కనబడ్డాయి, నీళ్లు కనిపించాయి. వెంటనే ప్రియులారా ఏం చేశాడో చూడండి. దేవుని వాక్యములో మనము చూస్తే 36వ వచనం, 35వ వచనం నుండి చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. మీరు బాగా ఆలోచించండి. బాప్తీసం తీసుకోవటానికి ఈ మంత్రి గారు ఎక్కడైనా ఆలస్యం చేశాడా? ఎందుకు చేయలా? ఎందుకు చెయ్యలేదు? ప్రియులారా, అతనికి అర్థమయ్యింది, సువార్త అర్థమయ్యింది. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని అర్థమయ్యింది. ఇంకా అర్థమైన తరువాత ఇంకా లేట్ చేయటం ఎందుకు? మనకంటే మనం ఎందుకు లేట్ చేస్తామంటే మన ఆలోచనలు బట్టి లేట్ చేస్తాం. మనం ఎందుకు లేట్ చేస్తాం చెప్పనా? ఏమోనండి, బాప్తీసం తీసుకుంటే నిలబడతానో లేదు. నేను ఒక విషయం చెప్పను, నువ్వు నిలబడే లెక్క అయితే బాప్తీసం ఎందుకు? నేను నిలబడతానో లేదో అని అంటున్నావే, నువ్వు నిలబడే లెక్క అయితే అసలు బాప్తీసం ఎందుకు? ప్రభు దగ్గరికి రావటం ఎందుకు? నువ్వు నిలబడలేవని నిలబెట్టడానికే కదా ఇది. నిన్ను నిలబెట్టేవాడు ఎవరు? నువ్వు కాదు, దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇది ఒక అంక చెబుతారు కొంతమంది, ఇది ఒక అంక. నేను నిలబడతానా లేదని. అసలు నువ్వు నిలబడాల్సినంత అవసరత నీకు లేదు. నీవు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏంటో నీకు నేర్పించి నిలబెట్టేవాడెవరు? దేవుడు. కాబట్టి ఆ ప్రశ్న సరైనటువంటి విధానం కాదు. కొంతమంది ఎందుకు తీసుకోరంటే, మా అబ్బాయి పెళ్ళి అయినాక తీసుకుంటాను అయ్య గారు. పెళ్లికి బాప్తీసం సంబంధం ఏంటి? మీ అబ్బాయి పెళ్ళి అయ్యేలోపు చచ్చిపోయావు అనుకో, ఏవండి, మీ అబ్బాయి పెళ్ళయ్యేలోపు నువ్వు చచ్చిపోయావు అనుకో, ఏంటి పరిస్థితి? పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? పెళ్లికిను దీనికి సంబంధం ఏంటి? కొంతమంది ఎందుకంటే, అయ్యా పిల్ల కడుపుతో ఉంది, పిల్ల మరి ప్రసవించేటప్పుడు నేను ఉండాలి కదా, అన్నీ చూసుకోవాలి కదా, అందుకని బిడ్డ పుట్టిన తర్వాత నీళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుంటానంటుంది ఒక ఆమె. ఇవన్నీ ఏంటంటే వంకలు ఇవి. ప్రియులారా, వాక్యం అర్థం కాలేదు వీళ్ళకి. వాక్యము నీకు అర్థమైతే బాప్తీసం తీసుకోవటానికి అసలు ఏమాత్రం వెనుకంజ వెయ్యవు. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, నిన్ను కూడా అలాగే లేపుతాడని నీకు అర్థమైతే నువ్వు అసలు లేటే చెయ్యవు. గ్రహించండి, కొంతమంది లేటు చేసేది ఎందుకు నాకు అర్థం కాదు. దేనికి లేటు చేస్తున్నారో అర్థం కాదు. ప్రియులారా, దేని విషయంలో వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. సరే, వాళ్ళకి తెలియదు అనుకోండి, వచ్చి ప్రియులారా మమ్మల్ని అడగాలిగా, బాప్తీసం తీసుకోవటానికి నేనేం చెయ్యాలి అని అడగాలిగా. అడిగారుగా ఆ రోజున పేతురు గారిని అడిగారుగా, అయ్యా మేమేం చెయ్యాలి, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలను అంటే అప్పుడు చెప్పాడు కదా పేతురు గారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ఇదిగో మీరు పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తీసం పొందితే ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరం వస్తుందని చెప్పాడు కదా. అడగాలి కదా. అడగరు వీళ్ళు. ఎందుకు? అడిగితే తీసుకోవాల్సి వస్తుందని. ప్రియులారా, బాప్తీసం తీసుకుంటే నీకా లాభం, నాకా దేవునికా? ఎవరికి లాభం? బాప్తీసం తీసుకోవటం వల్ల నీకు లాభమా? పాస్టర్ గారికి ఏమైనా లాభమా? దేవుడికి ఏమైనా లాభమా? నీకు లాభం. చస్తే నరకానికి వెళ్లకుండా తప్పించబడతావు, నిత్య నరకానికి వెళ్లకుండా తప్పించబడతావు.
ప్రియులారా ఆలోచించండి. మంత్రి గారు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. సువార్త విన్న తర్వాత అయ్యా ఇవిగో నీళ్లు అన్నాడు. సరే దిగు అనలా. పిలుపు గారు సరే దిగేసే ఇస్తానల్లా. ఏమన్నాడు చూడండి అక్కడ. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చింది. ఇది చాలు బాప్తిసం పొందటానికి. నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన నీ కొరకై బలి అయిపోయాడన్న విషయం నీ మనసులో పెట్టుకుంటే చాలు బాప్తిసం తీసుకోవడం. ఇంకేమీ అవసరం లేదు. పూర్ణ హృదయముతో విశ్వసిస్తున్నావా అని అడిగాడు. ప్రమాణం అదే కదా. బాప్తిసం తీసుకునేటప్పుడు సేవకులు అడిగేది అదే కదా. ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచావా అని అడుగుతారు కదా. అడుగుతున్నాడు, నువ్వు విశ్వసించున్నావంటే అయ్యా యేసుక్రీస్తు దేవుని కుమారుడు నేను విశ్వసించుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుచున్నాను అని అన్నాడో ఇద్దరు నీళ్ళలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడ? దారిలో నపుంసకుణ్ణి పిలుపు గారు బాప్తిసం తీసుకోమని బలవంతం చేయలా. ఏమండి, నపుంసకుడు ప్రియులారా నేనే బాప్తిసం తీసుకుంటానని వచ్చాడు. అంతేనా? పిలుపు గారు ఏమైనా బలవంతం చేశాడా? ఏమండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజున ప్రియులారా చట్ట ప్రకారమైనటువంటి విషయాలను తీసుకొస్తున్నారు గవర్నమెంట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెబుతున్నాను, మీరు బాప్తిసం ఇమ్మంటే నేను ఇచ్చానా, లేకపోతే నేనే బలవంతంగా తీసుకెళ్లి మిమ్మల్ని అందరం ముంచేశానా? చెప్పాలి. మీరంటే కదా నేను ఇచ్చింది. ఎవరినైనా బాప్తిసం తీసుకో అని నేను ఎవరిని కూడా ప్రియులారా, నేను కానీ పెద్దయ్య గారు ఉన్నప్పుడు కానీ ఎవరిని బాప్తిసం తీసుకోండి అని ఫోర్స్ చేశామేమో. వాక్యం విన్నారు, విన్న తర్వాత మీరు విశ్వసించారు. విశ్వసించిన మీరు వచ్చి మమ్మల్ని ఏమడిగారు? మేము కూడా బాప్తిసం తీసుకుంటామన్నారు. బాప్తిసం ఇచ్చాం. అది ఎవరి యొక్క ప్రియులారా విశ్వాసాన్ని బట్టి జరిగింది? మీ విశ్వాసాన్ని బట్టి జరిగింది. అది ఇక్కడ పిలుపు గారు బలవంతం చేయలేదు బాప్తిసం తీసుకోమని. కానీ వాక్యం విన్న వెంటనే ఇక ఆలస్యం చేయకూడదనుకున్న నపుంసకుడు ఇవిగో నీళ్లు ఇచ్చే, నేను పూర్ణ విశ్వాసంతో ప్రభువుని విశ్వసిస్తున్నాను, ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని చెప్పగానే ఇద్దరు నీళ్లలోనికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. 38వ వచనం చదవండి. 38వ వచనం. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి, అంతట పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఏమండి, ఇద్దరు నీళ్లలోనికి దిగారా? నువ్వెక్కడే ఉండు, నేను నీళ్లు తీసుకొని చల్లుతారన్నాడా? ఏమండి, ఈ రోజున బాప్తిస్మముల గురించి రకరకాలైనటువంటి ప్రియులారా విభేదాలు, లేకపోతే రకరకాలైన బాప్తిసాలు కనబడుతున్నాయి. నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద చల్లటం అది బాప్తిసం ఒకటైతే, కొంతమంది ఏమో జెండా కింద ప్రమాణం చేయటం అది బాప్తిసం అయితే, ప్రియులారా ఇలాంటి రకరకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాప్తిస్మం యొక్క పరిస్థితి ఏంటో చెప్పారు. ఇదిగో పిలుపు నపుంసకుడు ఇద్దరు రథము దిగి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? నీళ్లలోనికి వెళ్ళారు. నీళ్లలోనికి వెళ్ళినప్పుడు పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నామండి. చూడండి ఒక్కసారి 38వ వచనం. పిలుపు నపుంసకుడును ఇద్దరు నీళ్లలోనికి దిగిరి, అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవకు వెళ్ళెను. అప్పుడు పిలుపును మరి ఎన్నడూను చూడలేదు. చూసారా? బాప్తిసం ఇచ్చాడు, పిలుపు దేవుని ఆత్మ చేత వెళ్ళిపోయాడు. బాప్తిసం పొందిన నపుంసకుడు ఆనందముతో తన యొక్క ప్రియుల ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు దారిలో జరిగింది కదా ఈ బాప్తిసం. ఈ బాప్తిసం ఎక్కడ జరిగింది? దారిలో జరిగింది. తన ఇంటి వాళ్ళకి తెలుసా? ఏమండి, లేదు. అతడు ఒక రాణి కింద ఉంటున్నాడు కదా, కందాకే క్రింద రాణి కింద ఉంటున్నాడు కదా, రాణికి తెలుసా? తెలియదు. లేదు. ఆ ఊరి వాళ్ళకి తెలుసా? తెలియదు. అంటే ఎంత తొందరగా తీసుకోవాలో బాప్తిసం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా లేటు చేయి, బాప్తిసం అనేటువంటిది లేటు చేయవద్దు. మీకు తెలుసో తెలియదు ప్రియులారా, మనకి పాత మందిరం ఉన్నప్పుడు లక్ష్మి అని కొండ మీద ఒక అమ్మాయి వచ్చేది ప్రార్థనకు.
తన భర్త లారీ డ్రైవర్. అమ్మాయి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఏడుస్తూ ఉండేది. వాక్యం చెప్పినప్పుడల్లా ఏడుస్తూ ఉండేది. ఒక రోజు నేను అడిగానమ్మా, నువ్వు వాక్యం చెప్పినప్పుడల్లా ఏడుస్తున్నావు ఏంటనంటే, అయ్యా వాక్యం చెప్పినప్పుడల్లా పశ్చాత్తాపం వస్తుంది, నాకు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలనేటువంటి కోరిక నాలో వస్తుందంటే, మరి ఇంకెందుకమ్మా నీకు ఆశ కలుగుతుంది కదా, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా, రక్షణ పొందటానికి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావంటే, లేదయ్య గారు మీటింగ్లకు సిద్ధపడుతున్నాను అని అంది. సరే, ఎందుకంటే ఆ నెల తర్వాత మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్ టైంలో అమ్మాయి రాలేదు, మందిరానికి రాలేదు. ప్రియులారా, ఆ తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చింది. ఏంటమ్మా మీటింగ్లో బాప్తిసం తీసుకుంటానన్నావు, మరి రాలేదంటే, కొంచెం చిన్న సమస్య వచ్చింది అయ్య గారు, అందుకే తీసుకోలేకపోయాను, ఈసారి తప్పనిసరిగా తీసుకుంటాను అని అంది. సరే ప్రియులారా, అప్పటి వరకు వెయిట్ చేశాం, దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేస్తున్నాం. ఈలోపు నేను ఒక చోట మీటింగ్స్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా పాస్టమ్మ గారు చెప్పారు, లక్ష్మి ఉరి పెట్టుకుని చచ్చిపోయిందండి అని. ఆ భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చింది. ఆ గొడవను బట్టి ప్రియులారా ఏం జరిగిందో తెలియదు, ఉరి పెట్టుకుని చనిపోయింది అమ్మాయి. బాప్తిసం లేకుండానే నిత్య నరకానికి వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాను. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, బాప్తిస్మము అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆలస్యం చేస్తే, ఇదిగో సాతానుడు చేసే పనులు ఇలా ఉంటాయి. సాతానుడు ఒప్పుకోడు, సహించడు. వాడు అసలు తీసుకోవద్దనే మనసు కలిగించేవాడు ఎవరు చెప్పండి? అపవాది, సాతానుడు. నువ్వు తీసుకోకుండా ఉండటమే మంచిదన్న సంగతి వాడు నీకు నేర్పిస్తాడు. లేనిపోయిన మాటలు చెబుతాడు, లేనిపోయిన ఆలోచనలు చెబుతాడు, చెప్పి నువ్వు ప్రభు దగ్గరకు రాకుండా చేస్తాడు. చివరికి ఏదో ఒక సమయంలో నిన్ను విరక్తి పుట్టించి, నీకు బాధ కలిగించి, సమస్యలు తీసుకొచ్చి, రకరకాలైన ఇబ్బందులు తీసుకొచ్చి, ఎందుకు ఈ బతుకు చావరాదని చావు దగ్గర తీసుకెళ్తాడు ఎవడు? సాతానుడు. ప్రియులారా, అందుకే చెబుతున్నాను, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ లేటు చేస్తున్నావేమో, లేటు చేయొద్దు. ఈ విషయంలో ఎందులో లేటు చేసినా పర్వాలేదు, ఇందులో లేటు చేయవద్దు. ఇదిగో ఒక మంత్రి తన జీవితంలో ప్రియులారా బాప్తిసం తీసుకున్నాడు. ఎలా వెళ్ళాడు తన ఇంటికి అనంటే ఆనందముతో. ఏమండి అక్కడ వ్రాయబడిందా లేదా మాట? ఒకసారి చూడండి, వాళ్ళు వాక్యములు 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ప్రియులారా, ఎలా వెళ్ళాడండి? సంతోషించుచు. అంతకుముందు లేదా సంతోషం? ఏమండి, ఒక ధనవంతుడు కదా, ఒక మంత్రి కదా, బాగా చదువుకున్నవాడు కదా, ఏమండి ఒక మంచి స్థానములో ఉన్నవాడు కదా, లేదా సంతోషం? ఆ సంతోషం వేరు, లోకమిచ్చే సంతోషం వేరు, రక్షణ వలన కలిగే ఆనందం వేరు. దాన్ని రక్షణ ఆనందం అంటారు. అది నిత్యానందం ప్రియులారా, అది చాలా విలువైనది ప్రియులారా, అది పొందిన వారికే తెలుస్తుందండి. సంతోషంతో వెళ్ళిపోయాడండి నపుంసకుడు, సంతోషంతో వెళ్ళిపోయాడు ప్రియులారా. ఆ తర్వాత అజోతులో తప్ప ఇంకా వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోలేదు. అటు పిలుపు కలవలేదు, ఇక్కడ నపుంసు కలవలేదు. అలాగని నపుంసకుడు ఆరాధన మానేశాడా? దేవునికి దూరం అయిపోయాడా? లేదండి. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ సంబంధం ఎవరితోనో తెలుసా? నీకు బంధం ఎవరితో ఏర్పడాలో తెలుసా? నీ ప్రభువుకు నీకు ఏర్పడాలి బంధం. నీ ప్రభువుతో నీవు ప్రియుల ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇద్దరికి బంధం ఏర్పాటైతే నువ్వు ప్రార్థన మానలేవు, ప్రార్థించటం మానలేవు, పాటలు పాడటం మానలేవు, వాక్యం చదవటం మానలేవు, దేవునికి మహిమకరముగా బ్రతకటానికి మానలేవు, ప్రియుల దేవుని మందిరానికి వచ్చటం మానలేవు. ఎప్పుడు నీకు దేవునికి ఒక మంచి బంధము ఏర్పడినప్పుడు. అందుకే మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది అని అంటాడు. ఎప్పుడైతే రక్షించబడ్డామో మన బంధం ఎవరితో, మన సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తుతో. ఆ బంధము ఉన్నంత వరకు మనకొచ్చే ప్రియులారా లాభం అంతింత కాదండి. అది నిత్య జీవాన్ని గూర్చిన ఆనందం అండి, పరలోకాన్ని గూర్చిన ఆనందం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రక్క సంఘము శ్రమల మధ్య వెళుతుంది, సంఘాన్ని హింసిస్తున్నారు, సంఘాన్ని బాధపెడుతున్నారు, సంఘములో ఉన్న వారిని చంపేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము ఏమవుతుంది చెప్పండి? మంత్రి గారే రక్షణ పొందటానికి అవకాశం దేవుడు ద్వారాలు తెరిచాడా లేదా? ఎవండి ఆలోచించండి. మొన్న సోమవారం ప్రియులారా ఒక మంచి దైవజనుడు చనిపోయాడు, మనందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక మంచి దైవజనుడు ప్రియులారా చంపబడ్డాడు అనేటువంటి ప్రియులారా ఒక వార్తలు వినబడుతున్నాయి. అవి వాస్తవాలుగా కనబడుతున్నాయి. ప్రియులారా, నేనేమంటానంటే ఇటువంటి దైవజనులు ఎంతమందిని చంపినా ఇదిగో సంఘము విస్తరించటం ఆగదు. సంఘము విస్తరించటం ఆగదు. ప్రియులారా, దేవుని సంఘము విస్తరించటం అనేటువంటిది శ్రమలు ఒక ప్రక్క, బాధలు ఒక ప్రక్క, హింసలు ఒక ప్రక్క, చావులు ఒక ప్రక్క అయితే సంఘములో రక్షించబడటం మరొక ప్రక్క. ఇక్కడ సంఘము హింసించబడుతుంది, బాధించబడుతుంది, గొప్ప హింసకు గురైపోయింది, చల్లాచెదరైపోయారు. మంత్రి గారి రక్షించబడ్డాడు. ఇక్కడ ఇక మంత్రి గారు రక్షించబడ్డాడు అని అంటే అతడు ఎవరికి దేవుని వాక్యం చెప్పకుండా, స్వార్థ చెప్పకుండా ఉంటాడా? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి సంఘ విస్తరణలో, ఆది సంఘములో శ్రమలు జరగటం ఒక ప్రక్క అయితే, నిందలు ఒక ప్రక్క అయితే, బాధలు ఒక ప్రక్క అయితే, హింసలు ఒక ప్రక్క అయితే, సంఘము విస్తరణలో దేవుడు ప్రియుల అనేకులను లేపుకొని సంఘములో చేరుస్తూ ఉన్నాడు. ఇది మరొక ఎత్తు. మరి ఈ దినమున వాక్యం వింటున్న ప్రియులారా, సంఘము విస్తరించబడాలంటే శ్రమలైన, నిందలైన, అవమానాలైన మనము భరించగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, వాక్యానుసారముగా మనం నడుచుకోగలిగితే సంఘం ఏమవుతుంది చెప్పండి? విస్తరి. సంఘం అంటే ఈ 4 గోడల మధ్యలో ఉన్నది సంఘం కాదు. 4 గోడల మధ్యలో ఉన్నది సంఘం కాదు. క్రీస్తు చేత ప్రియులారా పిలువబడి, రక్షించబడి, క్రీస్తును విశ్వసించి బాప్తిస్వం పొందిన వారు ప్రియులారా ప్రపంచములో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరినీ ఒక చోటకి చేరిస్తే ఎక్లేషియా అనేటువంటి పదము, గ్రీకు పదము నుండి వచ్చిన మాట ఏంటంటే ప్రత్యేకించబడిన వారు, ప్రభువు పిలిచి ప్రత్యేకించిన వారు అని సంఘం అంటే అర్థం. కాబట్టి గోడలు కాదు సంఘం. సంఘం గోడల మధ్యలో ఉన్న వాళ్ళు కాదు సంఘం అంటే. ప్రపంచములో రక్షించబడిన వారంతా, ప్రభు కొరకు బ్రతుకుతున్న వారంతా ఎవరు చెప్పండి? సంఘం విస్తరిస్తూ ఉంది. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? కాబట్టి దేవుని పిల్లలముగా మనము సంఘముగా కూడుకుని శ్రమలైన, హింసలైన, బాధలైన ప్రభు కొరకు నిలిచి ప్రభువులో బ్రతికితే ప్రియులారా మరో ప్రక్క ఆత్మలు సంపాదించబడతాయి. ఇక ఆ తరువాత దేవుడు చేసిన కార్యాలు ఎంత ఉన్నతమైనవి. ఇప్పుడు మంత్రిని లేపుకున్నాడు కదా, 9వ అధ్యాయంలో ఒక మహానీయుడిని లేపుకోబోతున్నాడు, చూడబోతున్నాం. ఆయనే మనకు ప్రియులర ఈ రోజున ఒక మంచి స్ఫూర్తి కలిగించిన వాడుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులర ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్న సంగతులన్నిటిని కూడా పరిశీలించి సంఘం అంటే ఏంటో, సంఘం ఎలా ఉండాలో, సంఘం ఎలా నడవాలో, సంఘం ఎలా విస్తరిస్తుందో, సంఘం యొక్క విధానం ఏంటో మనం అర్థం చేసుకుని బ్రతకగలిగితే ప్రియులారా దేవుడు ఆనందిస్తాడు. ప్రియులారా సంఘం విస్తరిస్తుంది. నిత్య జీవము కొరకై మనందరము కూడా సిద్ధపడటానికి అవకాశం ఉంటుంది. అట్టి యోగ్యకరమైన జీవితంలో మనందరము జీవించటానికి మనము దేవునికి అర్పించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. కొంచెం టైం ఎక్కువైనా ఏం పర్వాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, శ్రమల మధ్యలో ఒక ప్రక్క సంఘం నలిగిపోతుంటే, ఒక రాజ్యానికి మంత్రిగా ఉన్న వారిని మీరు లేపుకుంటున్నారయ్యా. అవునయ్యా, ఈ రోజున ఎంతో మంది దైవ సేవకులు చంపబడుతున్నారు, ఎంతో మంది విశ్వాసులు అవమానపరచబడుతున్నారు, ఎంతో మంది దేవుని పిల్లలు నాయన అనేక విధాలుగా ప్రభు దెబ్బలు తింటున్నారు. అలాగని నువ్వు మౌనంగా ఉండలేదు. కానీ అయ్యా, ఎంతో మందిని లేవనెత్తి సంఘములోనికి మీరు తీసుకొస్తున్నారయ్యా. గొప్ప గొప్ప వారిని సత్యములోనికి మీరు నడిపిస్తున్నారయ్యా. నిజమేదో తెలియచేస్తున్నారయ్యా, వాస్తవమేదో తెలియచేసి నడిపిస్తున్నారయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన.
అయ్యా సంఘములో నా వంతు పని నేను చేయగలుగునట్లు తగిన సహాయము చేయండి. నన్ను రక్షించుకున్నావు, నన్ను విమోచించావయ్యా. కానీ నా జీవితంలో సరైనటువంటి అవగాహన లేనటువంటి రీతిలో నేను అడుగులు ముందుకేస్తున్నానేమో, అది తీసివేయండి. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైనటువంటి సువార్త, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైన విశ్వాసము కలిగిన వారిగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ బల్ల ఎద్దుకు రాబోతున్నాం. క్రీస్తు శిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకోబుని నాయన వాటిని మేము తిని త్రాగుచున్నాం తండ్రి. ఎక్కడ మేము బలహీనలము కావద్దు, ఎక్కడ మేము దూరము కావద్దు నీకు. నాయన ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిలబడి ఒక మంచి నాయన స్తంభాలుగా మమ్మలను చేయండి అని మళ్ళా మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. అపోస్తుల కార్యములు ఈ గ్రంథాన్ని గురించి మేము వరుసగా మాట్లాడుకుంటున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడువు నాయన, ఎంత గొప్ప ఉన్నతుడువు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇటువంటి గొప్ప మాటలు మీ వినటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచారు, అందుకై మీకు వందనాలు ప్రభువా. క్రీస్తు రక్తములో కడగబడి నాయన రక్షించబడిన వారిగా సంఘములో ఉండి ప్రభు బల్ల కొరకై సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఎవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో మీ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి. నపుంసకుడు వాక్యం విన్న తర్వాత ఎలా తన జీవితాన్ని వెంటనే మీకు ఇచ్చేశాడో అటువంటి జీవితాలు బిడ్డలకు పెట్టండి. నీ కృపలో బలపరచండి అయ్యా. ఎవ్వరినీ మేము బలవంతం చెయ్యం. నీ వాక్యమే వారిని ఎద్దుకు నడిపించాలి, నీ వాక్యమే వారితో మాట్లాడాలి, నీ వాక్యమే వారి హృదయాలను ప్రభ కదిలించాలి. కనుక నీ చేతులకు అప్పగిస్తున్నాం, కృప చూపండి. సమస్త విషయాల్లో కూడా మీరుండండి. ప్రభు శరీరము, ప్రభు రక్తము మా మధ్యకు వస్తూ ఉండగా శరీరమని మేము మీ క్రీస్తు శరీరమని వివేచించటానికి, క్రీస్తు రక్తమని వివేచించి తీసుకొని త్రాగి నీకు మహిమకరముగా మేము ఉండటానికి తగిన సహాయము చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.